దీపారెడ్డి మేడం వాళ్ళది ఎండ్యూవర్ కార్ మా దగ్గరికి టైర్ క్లెయిమ్ కోసం మా దగ్గరకు వచ్చింది. సో టైర్ అయితే క్లెయిమ్ చేసి రీప్లేస్ చేసినాము, దాంతోపాటు వాషింగ్ కూడా చేసినాము. ఒకసారి మేడం వాళ్ళని పర్మిషన్ అడిగి కార్ రివ్యూ ఇస్తానని చెప్పేసి కార్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఫుల్ వీడియో ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి 3.2 లీటర్ 6 గేర్ ఆటోమేటిక్ ఇంజన్ అనమాట. 7 సీటర్ కార్ ఇది. కానీ నాకు తెలిసినంత వరకు ఎక్కువ శాతం 7 మెంబర్స్ దీంతో ట్రావెల్ చేసేది లేదు. అండ్ ఫస్ట్ అయితే ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్రిల్ బాగుంది కానీ నాకు అంత బల్క్ అనిపించదు. ఆఫ్టర్ మార్కెట్ బాడీ కిట్స్లో ఫుల్ బల్క్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంజన్ వచ్చేసి 3.2 లీటర్ ఇంజన్, డీజిల్దే ఇది, TDCI ఇంజన్. ఇంకా ఇంజన్ క్లీనింగ్ చేయలేదు మేము. నెక్స్ట్ ఇంజన్ చూడొచ్చు ఎంత బల్క్ ఉందో. ఇది 3 లీటర్ ఇంజన్ కాబట్టి దీని ఇంజన్ ఆయిల్ కూడా అరౌండ్ 7 లీటర్స్ వస్తుంది అనుకుంటా. ఫ్రంట్ హెడ్ లైట్స్ వచ్చేసి ప్రొజెక్టర్ వే, ఐ మీన్ LED లైట్స్ కూడా ఉన్నాయి దీనికి. ఈవెన్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చినాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సైడ్ మిరర్స్ కూడా OVRMఏ. సైడ్స్ ఫుట్ స్టెప్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. అలాయ్ వీల్స్ ఉన్నాయి. టైర్ సైజ్ వచ్చేసి 18 ఇంచ్. టైర్ రీప్లేస్ చేసినా కానీ నాకు టైర్ సైజ్ తెలియదు, ఎందుకంటే వారంటీ క్లెయిమ్ చేసింది మేము కాదు, కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసి ఇచ్చారు మాకి. అండ్ నెక్స్ట్ రేర్ లుక్ ఎట్లుందో ఒకసారి చూపిస్తాను. కొన్ని ప్రీమియం కార్స్కి కొన్ని కార్స్కి ఎట్లా అంటే ఆటోమేటిక్గా ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ ఉంటుంది. కార్ అన్లాక్ అయ్యి ఉందనుకో, జస్ట్ ఒక 1 బటన్ ప్రెస్తోనే ఇట్లా ఓపెన్ అయిపోయిద్ది. అన్ని కార్స్కి ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ రేర్లో చూసుకుంటే ఫోర్డ్ ఎండ్యూవర్, తర్వాత టైటానియం 4-wheel డ్రైవ్ కార్ ఇది. నెక్స్ట్ ఈ ఆటోమేటిక్ టైల్ గేట్, జస్ట్ 1 బటన్ ప్రెస్తోనే ఓపెన్ అయిపోయిద్ది. బూట్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇఫ్ వెనకాల రో క్లోజ్ చేసుకుంటేనే. ఇక్కడ కూడా 12 volts ఛార్జింగ్ సాకెట్, అంబ్రెల్లా హోల్డర్స్. ఓకే, అది కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యిద్ది. జస్ట్ 1 బటన్ ప్రెస్తోనే 2 క్లోజ్ అయిపోతాయి. మాకు ఇన్ని ఫ్యూచర్స్ ఉంటే నడవదు, మా వాళ్ళు ఆడుకుంటారు దాంతో. కార్ రేర్ ప్యాసింజర్ కూర్చుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఫుట్ స్టెప్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఎక్కొచ్చు. ఇఫ్ నాట్ ఫుట్ స్టెప్ లేకుంటే చాలా ఇబ్బంది షార్ట్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, లెగ్ రూమ్ కంఫర్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ ఈ డోర్ ప్యాడ్ చూడొచ్చు, ఫుల్ ప్రీమియం. ఇక్కడ లెదర్ ఫినిష్తో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లాక్ అన్లాక్ బటన్స్ కూడా మామూలు మన కార్లకి స్విచ్ లాగా ఉంటుంది కదా, అలా లేకుండా ఇట్లా వచ్చేసింది అనమాట. ఈజీగా 3 కూర్చోవచ్చు. మేమైతే 5 మందిని కూర్చుంటాం మా గ్యారేజ్లో వాళ్ళము. నెక్స్ట్ రేర్ AC వెంట్స్ కూడా ఉన్నాయి. సన్ రూఫ్ కూడా వచ్చేసింది. అండ్ రూఫ్ ప్రీమియం బ్లాక్ వచ్చింది. అది చాలా బెటర్ అనమాట. ఎట్లా అంటే క్రీమ్ కలర్ ఉండడం వల్ల ఎట్లా అంటే మార్క్స్ పడ్డం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇట్లా బ్లాక్ ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. రేర్ AC వెంట్స్, దాంతోపాటు రేర్ AC వెంట్స్ ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయన్నమాట. రూఫ్లోనే ఇచ్చేసారు. దాని కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 12 volts సాకెట్ ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్, ప్యాసింజర్ సైడ్ చూపిస్తాను. ఇక్కడ కూడా సేమ్ ప్రీమియం లెదర్ ఫినిష్ వచ్చింది. ఈవెన్ డాష్ బోర్డ్ కూడా ప్రీమియం లెదర్ ఫినిష్ వచ్చేసింది. ఇక్కడ నార్మల్ విండో స్విచెస్, ఇక్కడ హెడ్లైట్ స్విచెస్, డిక్కీ ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఆటోమేటిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కార్కి. ఇంకోటి ఏంటంటే డిసప్పాయింటింగ్, కీ ఇచ్చిరు. ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలే. మేబీ ఇది ఏమన్నా ఫుల్ టాప్ ఎండ్ కాకుండా ఏమన్నా మిడ్ ఏమో, నాకు అది ఐడియా లేదు. కీ ఆప్షన్ ఇచ్చిరు. ఆటోమేటిక్ కార్ ప్లస్ 4-wheel డ్రైవ్ ఉంది. డిక్కీ అయితే ఓపెన్ అయింది. 1 టచ్ తోనే క్లోజ్ అయిపోతుంది. స్క్రీన్ వచ్చేసి చాలా చిన్న స్క్రీన్ ఇచ్చిరు. ఈవెన్ ఇక్కడ కూడా డిజిటల్ లేదు, అంటే స్పీడోమీటర్ నార్మల్గా ఉంది. దాని పక్కన అయితే డిజిటల్ వచ్చేసింది 2 పక్కల నోటిఫికేషన్స్ కోసం, దానికోసం. ఈవెన్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. స్టీరింగ్ మీద స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చినాయి, మ్యూజిక్ కంట్రోల్స్ కానీ, కాల్ కంట్రోల్స్ కానీ, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. స్టీరింగ్ ఏదో ఫుల్లీ ఎలక్ట్రికల్ దానిలాగా ఉంటుంది అనమాట, ఇంత ఎక్కువ ఫ్యూచర్స్ కనిపిస్తున్నట్లు. ఈవెన్ ఇక్కడ గ్లోబాక్స్ ఆటోమేటిక్ కాబట్టి కొంచెం గ్లోబాక్స్తో యూజ్ ఉంటుంది. నార్మల్ మాన్యువల్ కార్లకి ఇట్లా పెట్టుకొని అయితే మనం డ్రైవ్ చేయలేము. నెక్స్ట్ 4-wheel డ్రైవ్ ఆప్షన్స్, 4-wheel లో, 4-wheel
ఈ హిల్ టెరైన్ ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. పార్కింగ్ స్విచ్, ఆటోమేటిక్ పార్కింగ్ మనకు తెలియదు. హిల్ అసిస్టెన్స్ మోడ్స్, 12 వోల్ట్ సాకెట్, వైర్లెస్ ఛార్జింగ్ ఏమో మళ్ళీ చూడాలి. నెక్స్ట్ సిగరెట్ లైటర్, నెక్స్ట్ ఇవన్నీ ఈసీ కంట్రోల్స్ ప్లస్ స్క్రీన్ కంట్రోల్స్ కూడా ఈడే ఇచ్చారు. ఏంటంటే డాష్ బోర్డ్ మాత్రం ప్రీమియం లెదర్ ఫినిష్. ఇట్లాంటివి మన కార్లకి బయట చేస్తారు కానీ ఆఫ్టర్ మార్కెట్ ఇట్లా ఉంటాయో లేదో మనకు తెలియదు. ఇది కంపెనీ నుంచి ఫిట్టెడ్ కాబట్టి. సన్ రూఫ్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. గ్లాస్ హోల్డర్స్, ఇట్లా గ్లాస్ హోల్డర్స్ చూస్తే ఇట్లా గ్లాస్ హోల్డర్స్ ఉన్న కారే కొనాలనిపిస్తుంది కానీ మనం గ్లాసెస్ 2 రోజుల మోజు అనమాట. కొన్నాక 1 రోజు 2 రోజులు పెట్టుకుంటాం అంతే. ఈ కార్ దీపా మేడం డ్రైవ్ చేస్తుంటారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఇంత పెద్ద కార్ సిటీలో టర్నింగ్స్కి దానికి ఎట్లా చాలా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి. కానీ అరౌండ్ 74,000 తిప్పారు, చాలా బెటర్. మా ఇంట్లో లేడీస్కి కార్ కూడా రాదు, ఫ్యూచర్లో నేర్పియాలి. నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇట్లా పెద్ద పెద్ద కార్ల అమ్మాయిలు నడుపుతుంటే. అండ్ కార్ డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఏంటంటే కొంచెం ఫుల్ హెవీ ఇంజన్ కదా, ఎక్కువ నాయిస్ వస్తుంది. ఇప్పుడు మనం నార్మల్ చిన్న చిన్న కార్లు డ్రైవ్ చేసే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. స్పీడ్ కూడా ఈజీగా 100 పోతుంది. టాప్ పట్టుకోవాలనే ఇంటెన్షన్లో లేను, ఎందుకంటే కార్ మంది కాదు. అండ్ మేడం వాళ్ళు నా రెగ్యులర్ కస్టమర్స్ కదా, మరీ టాప్ పట్టుకొని ఏమైనా జరిగినా మరీ సిచ్యువేషన్ బేర్ చేయాల్సింది నేను. షో చేయడానికి రివ్యూస్ చేయట్లేదు, జస్ట్ ఏమంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వీడియోస్ చేస్తున్నా. షో అని అనుకునే వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను. అండ్ సన్ రూఫ్ కార్స్ ఈ మధ్య ఎట్లా అంటే కస్టమర్ కార్లలో తిరిగి నాకు కూడా సన్ రూఫ్ కార్లు నచ్చుతున్నాయి. కానీ ఫ్యూచర్లో అయితే సన్ రూఫ్ ఉన్న కార్ అయితే కొనను, అదైతే ఫిక్స్. లాంగ్ డ్రైవ్స్కి కార్ చాలా కంఫర్టబుల్. ఇప్పుడు కొత్తది అప్పట్లో 30+ ఉన్నట్టుంది. సెకండ్స్లో కొనొచ్చు, 18-20కి అట్లా వచ్చిందంటే. కానీ కొన్న తర్వాత ఖచ్చితంగా ఈ కార్ని మోడిఫై చేసుకుంటేనే, బాడీ కిట్స్ దొరికితే ర్యాప్టర్ కిట్లు ఇట్లా బాడీ కిట్స్ వేసుకొని పెద్ద పెద్ద అలాయ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మైలేజ్ 8-6 వస్తుందని చెప్పింది మేడం. ఇంకా మనకు ఇప్పుడు చూసేంత టైం లేదు, పోయి కార్ డెలివరీ చేసేయాలా. ఓవరాల్గా ఈ కార్ అయితే కొనొచ్చు పైసలు ఉంటే. ఎట్లా అంటే మెయింటెనెన్స్ కూడా నాకు తెలిసినంత వరకు హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇఫ్ టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తేనే. ఒకవేళ మెయింటైన్ చేయక ఏదైనా ఇంజన్ ఇష్యూస్, వైరింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి వచ్చినాయి అనుకో అసలు బేర్ కూడా చేయలేము మనము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.